మన తెలుగు మీడియా సంస్థలకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏముండవని చెప్పేసి నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసి వచ్చాను కాబట్టి ఆ మీడియా సంస్థల వ్యవహార తీరు మనకు తెలుసు కాబట్టి కేవలం వ్యూస్ కోసం కొంతమంది పేరును వాడుకొని వాళ్ళను ఏదో రకంగా వాళ్ళని టీఫేమ్ చేయడానికి ఎన్నో రకాలుగా కొంతమంది ప్రయత్నిస్తారు. న్యూస్ ఛానల్స్ కానీ అదేవిధంగా కొన్ని వెబ్సైట్లు కానీ వాళ్ళ వక్ర బుద్ధి ఇప్పటికీ మారట్లేదు. కేవలం కుక్కుడు స్టోరీస్ ద్వారానే బతికిస్తున్నారు. చిరంజీవి గారి మీద కూడా అలాంటి ఒక బేస్లెస్ ఒక ఫేక్ న్యూస్ని ఓ వెబ్సైట్ వాడు వడ్డించేశాడు. వీళ్ళు చిరంజీవి గారు రేవంత్ రెడ్డిని కలవగానే వీళ్ళు రాసిన ఆర్టికల్స్ కానీ వీళ్ళు చేస్తున్న ప్రచారం కానీ ఏంటంటే ఆయన జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ బైపోల్లో చిరంజీవి గారిని అక్కడి నుంచి బరిలోకి దింపేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడారు. చిరంజీవి గారు గెలిస్తే ఆయనకు హోంమంత్రి అంటే హోంశాఖ ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. అందులో భాగంగానే ఇద్దరి మధ్యన ఒక భేటీ జరిగిందని ఒక తప్పుడు కథనాన్ని ప్రచారించారు.